దేవుని ప్రజలమండి, మేమందరం క్రైస్తవులమంటే దేవుని ప్రజలం అనాలంటేనండి ఆయన ఒక గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రచురపరచాలి, ప్రకటించాలి. అందుకే కదా సువార్త. సువార్త అంటే ఏంటి అని ఎప్పుడు చెప్పుకున్నాం? క్రీస్తు యొక్క మరణ పునర్ధాన్ని, లేక ఆయన యొక్క గుణాతిశయములను. నా యేసు ఎంత ప్రేమమేడో తెలుసా, ఎంత గొప్పవాడో తెలుసా, ఎంత మహిమ గలగవాడినోడో తెలుసా, ఎంత లోబడి తత్వం వాడో తెలుసా, ఆయన నా కొరకు ప్రాణాన్ని పెట్టాడండి. అదండి ఆయన గురించి చెప్పాల్సిన మాట. ఆయన గుణాలను మనం ప్రచురపరుస్తున్నామా? లేదు. ఆయన గురించి మనం చెప్పపోతే ఎప్పుడు జీరోయే. ఒక మాట ఉంటాడండి, ఒక పాట ఉంటుందండి, యేసు లేకుంటే నీకున్నవన్నీ జీరో. నీ జీవితంలో యేసు అనేవాడు లేకపోతే నీ ఉన్నవన్నీ సున్నా. నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, మేడిల్లు కట్టుకున్నా, నీ జీవితంలో యేసు లేకపోతే నీ ఇంటిలో ఎక్కడండి శాంతి సమాధానం ఉంటుంది? యేసు ఉండాలండి మనతో.